హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గులాబీ వనాన్ని తలపిస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఎటు చూసినా గులాబీ జెండాలు, తోరణాలే కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. జెండాలతో రెపరెపలాడుతోంది. పూర్తిగా సభా ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చేందుకు కూడా ఒక హెలిప్యాడ్ ను కూడా సిద్ధం చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి నేరుగా చేరుకుంటారు. దాదాపు గంటన్నర ముందే చేరుకుంటారు. ఎందుకంటే గతంలో అనుభవాల దృష్ట్యా పూర్తిగా ఎక్కడ కూడా తను వచ్చేటువంటి మార్గాల్లో కూడా పూర్తిగా రోడ్లు బ్లాక్ కాకూడదు. దాదాపు సభ కంటే ముందు గంటన్నర ముందే ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఆ హెలిప్యాడ్ కు సంబంధించినటువంటి గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. దీన్ని ఇవాళ సాయంత్రం వరకు కూడా ఫైనలైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అటు ఏదైతే బాంబ్ స్క్వాడ్ కు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, పోలీస్ జాగ్రత్తలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఎల్లుండి జరగబోయేటువంటి సభకు సంబంధించి దాదాపు 10 లక్షలకు పైగా రాష్ట్ర ప్రజలు కూడా, అభిమానులు, కార్యకర్తలు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దీని చుట్టూ దాదాపు 50 నుంచి 100 మీటర్ల చుట్టూ కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తారు. ఎక్కడికక్కడ పూర్తిగా భద్రతా ఏర్పాట్లు కూడా పర్యవేక్షించబోతా ఉన్నారు. ముఖ్యంగా కొన్ని స్పాట్లలో వాళ్ళకు అనుమానం ఉన్నటువంటి ప్లేసులో కూడా చెక్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఒక 50 మీటర్ల దూరంలోనే రైట్ సైడ్లో సభా ప్రాంగణం ఉంది. ఎందుకంటే దూరం నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సభా ప్రాంగణం పక్కనే హెలిప్యాడ్ను కూడా సిద్ధం చేసినటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి నేరుగా 50 మీటర్ల వరకు పూర్తిగా ఒక రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి అటు ఏదైతే కంకరతో పాటు వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రోడ్డు మార్గాన్ని కూడా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ సైడ్లో కనిపించేటువంటి బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కంచెలు ఏవైతే ఉన్నాయో, ఈ హెలిప్యాడ్ చుట్టూ కూడా ఎందుకంటే భద్రత ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కొంత హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి ఘటనలు కూడా చూసాము. అలా చాలా మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ హెలిప్యాడ్కు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా పోలీసుల ఆధీనంలోనే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పార్కింగ్ సదుపాయం కావచ్చు, ఇక అంతేకాకుండా సిద్దిపేట నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, కరీంనగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, హైదరాబాదు, మహబూబ్ నగర్, అంతేకాకుండా నిజామాబాదు, ఆదిలాబాద్తో పాటు పూర్తిగా కరీంనగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఒక దగ్గర పార్కింగ్. పూర్తిగా 5 జోన్లుగా వీటిని విభజించడం జరిగింది. 5 జోన్ల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఈ ప్రాంగణానికి ఏ విధంగా చేరుకోవాలనే దానిపైన కూడా కొంత పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ను కూడా తయారు చేశారు. అవన్నీ కూడా ఇప్పటికే వాట్సాప్లో కూడా తిరుగుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కోసం ఈ దాదాపు ఎన్క్లోజర్లు కావచ్చు, ఇటు గ్యాలరీలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీవీఐపీలకు సంబంధించి కావచ్చు, వీఐపీలకు సంబంధించి కావచ్చు, వాళ్ళంతా కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చినటువంటి వాళ్ళకు మంచినీటి సదుపాయం, ఎందుకంటే ఎండాకాలం దృష్ట్యా వచ్చినటువంటి వాళ్ళకు డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు మంచినీటి సదుపాయం, మజ్జిగ సదుపాయం అన్ని కూడా కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా గులాబీ తోరణాలతో ఎల్కతుర్తి ప్రాంగణం అంతా కూడా కొత్త గులాబీమయంగా మారిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాదాపు 1250 ఎకరాల్లో ఈ సభా ప్రాంగణం ఉంటుంది. దాదాపు 150 నుంచి 200 ఎకరాల్లో ఉన్నటువంటి పార్కింగ్ సదుపాయం కూడా కల్పించారు. వచ్చేటువంటి వాళ్ళు ఏ రూట్లో రావాలి, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏ రూట్లో వెళ్ళాలనే దానిపైన కూడా కొంత మాస్టర్ ఇచ్చారు. ఇటు వరంగల్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో పనులు కూడా పూర్తయిపోతాయి. రేపు దాదాపు అంటే సభ కంటే 36-48 గంటల ముందే సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తామంటూ కూడా ఇప్పటికే భీష్మించి కూర్చున్నారు. గతంలో కొన్ని సభలు కొంత అయితే జనం రావటం కావచ్చు, రోడ్లు బ్లాక్ కావటం కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత నెల రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో పనులు కొనసాగుతున్నాయి. సభా ప్రాంగణం సిద్ధమైంది. అటు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక స్టేజ్ను కూడా సిద్ధం చేశారు. వచ్చేటువంటి వివిఐపీలకు కావచ్చు, విఐపీలకు కావచ్చు, ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూర్చునేందుకు కొంత 400 మంది నుంచి 500 మంది కూర్చున్నట్టుగా ఒక భారీ బాహుబలికి సంబంధించినటువంటి స్టేజ్ కూడా సిద్ధమైనట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. హెలిప్యాడ్ కూడా ఈరోజు సాయంత్రం వరకు సిద్ధమయ్యేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం వరకు మొత్తంగా పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎల్లుండి సభ కూడా చాలా మంది హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.